గల్ఫ్ దేశాలు, ఒపెక్ దేశాలు, సౌదీ అరేబియా పెద్దన్న పాత్రతో నడుస్తున్నటువంటి దేశాలు. ఆహ్, ఆ సౌదీ అరేబియా డామినేషన్ ఈ ఒపెక్‌లో ఎట్లాంటిది, ఒపెక్ ప్లస్‌లో ఎట్లాంటిది అంటే గుర్తుంటే మనకి లాస్ట్ ట్రిప్పు ట్రంప్‌కి ముందు బైడెన్ ఆయిల్ ఉత్పత్తి పెంచమంటే మేము పెంచమని జెప్పారు. ఉత్పత్తి కాస్ట్ పెరిగింది మీరు ఎక్కువ ఇస్తే తప్పించి పెంచమన్నారు. ప్రపంచం మొత్తాన్ని కూడా శాసించినప్పుడు బైడెన్ స్వయంగా సౌదీ అరేబియా వెళ్ళినా సరే పెంచడానికి ఒప్పుకోకపోగా మరింత తగ్గిస్తా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఒపెక్ నుంచి దుబాయ్ బయటకొచ్చేస్తుండడం అమెరికాతో స్నేహం కారణంగానేనా? తాజాగా ట్రంప్‌ని విలేకరులు అడిగారు. ఇప్పుడు యూఏఈ బయటకొచ్చేస్తుంది గదా! ఒపెక్ నుంచి దీన్నెలా చూస్తారు అన్నటువంటిది. సంతోషం. వాళ్ళిష్టం వచ్చినంత ఆయిల్ వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటారు. వాళ్ళిష్టం వచ్చిన రేటుకి ఆళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళిష్టం వచ్చినంత విదేశాలకు పంచుకుంటారు. కాబట్టి అలా ఉండటమే మంచిది. వాళ్ళ సొంత నిర్ణయాలు ఆళ్ళు తీసుకుంటారు. ఒపెక్ పెద్దన్న పాత్ర నుంచి యువతలకొస్తారు అని చేసిన ప్రకటన చాలా కీలకమైనటువంటిది. అంటే దుబాయ్ వెనక అమెరికా ఉంది. ఆల్రెడీ దుబాయ్ అమెరికాని మాకు సహకరించండి అని అడుగుతోంది. ఇప్పుడు మొన్నటే యుద్ధ ఇంపాక్ట్ తర్వాత డాలర్లని మాకు సహకారం కింద అందించండి అని అడుగుతోంది.